అమ్మ మీ మమ్మీ ఏ విధంగా ఉండేది? ఎప్పుడు ఇంట్లో నుంచి మీ మమ్మీ వెళ్ళిపోయింది? ఎప్పుడు వెళ్ళిపోయిందో తెలియదు, బాగానే ఉండేది మాతోని. అంటే మమ్మీ డాడీ ఎప్పుడన్నా గొడవ పడే వల్ల ఎట్లా? మేము ఉన్నప్పుడు గొడవ పడలేదు. గొడవ ఏం పడలేదు, బాగానే ఉండేవాళ్ళు. ఓకే. మమ్మీ ఇంట్లో మీతోని బిహేవియర్ ఏ విధంగా ఉండేది? మంచిగా మాట్లాడేదా? కొట్టడం అట్లాంటిది ఏమన్నా కొంచెం రూడ్ బిహేవియర్ ఉండేదా? మంచిగానే ఉండేది. మంచిగా ఉండేది. ఎప్పుడన్నా అంటే ఫోన్లు మాట్లాడడం ఎవరితోనన్నా ఏమన్నా విన్నారా మీరు? ఏం లేదు. కానీ వంట చేసేటప్పుడు ఏదైనా ఫోన్ వస్తే బెడ్రూమ్ లోకి వెళ్ళి లాక్ చేసుకొని మాట్లాడేది. ఆహా, ఏదైనా ఫోన్ వస్తే బెడ్రూమ్ లోకి వెళ్ళి ఫోన్ మాట్లాడేది. ఓకే. మీరు ఎప్పుడన్నా మమ్మీ ఎవరు మమ్మీ అని అడిగే ప్రయత్నం ఏమైనా చేశారా? లేదు. ఓకే. అంటే ఇప్పుడు 27 తారీఖు రోజు మీ మమ్మీ పోయింది కదా, మీకు ఎక్కడికి వెళ్ళిందని తెలుసు? అంటే దానికంటే ముందు నేను ఊరు వెళ్తున్నా అట్లేమన్నా మీకు ఏమన్నా చెప్పిందా మమ్మీ? చెప్పలేదు. ఓకే. ఏం మాట్లాడేది మీతో మాట్లాడినప్పుడు? మమ్మీ డాడీ గురించి ఏమన్నా చెప్పడం ఇట్లా ఏమన్నా చెప్పేదా? డాడీ మంచోడు కాదు ఇట్లా? ఓకే. ట్యూషన్స్ కి వాటికి స్కూల్ కి పోయేటప్పుడు అన్ని మీతో పాటే వచ్చి మీతో పాటే పోయలేదా? ఓకే. మీరు ఎప్పుడన్నా విన్నారా ఎవరికన్నా ఫోన్ మాట్లాడంగా? వినలేదు. బెడ్రూమ్ లోకి వెళ్ళి మాట్లాడేది మీరు ఉన్నారని, మీ ముందు మాట్లాడేది కాదు. ఓకే. మీకెప్పుడు మీ మమ్మీ లేరు చనిపోయారని ఎప్పుడు తెలిసింది మీకు? నిన్న తెలిసింది. ఏం జరిగిందో తెలుసా? ఐడియా ఉందా మీకు? లేదు. ఓకే. ఇప్పుడు మీ ఫాదర్ అంటే మీ మమ్మీ 27th వెళ్ళిపోయింది కదా, మీ ఫాదర్ మీరు అడగలేదు మీ ఫాదర్ ని మమ్మీ ఎక్కడ పోయింది డాడీ అని? అడిగిన, నాన్న హాస్పిటల్కి వెళ్ళింది అని చెప్పిండు. మమ్మీ హాస్పిటల్కి వెళ్ళింది, ఎంత బాగాలేదని చెప్పిండా? ఓకే. మళ్ళీ వచ్చిన తర్వాత మీకు కలవడం జరిగిందా? మమ్మీని 27th వెళ్ళిపోయింది కదా, మళ్ళీ మీరు మళ్ళీ 27 తర్వాత ఎప్పుడైనా మమ్మీని చూసారా? మాట్లాడే ప్రయత్నం ఏమైనా చేశారా? ఫోన్ లో కూడా మాట్లాడలేదా? ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ అని వచ్చింది. ఫోన్ చేస్తే నిన్న ఏమైనా చూసారా మీ మమ్మీని చనిపోయినప్పుడు? చనిపోయిన తర్వాత చూసారా, బ్రతుకున్నప్పుడేనా? చనిపోయిన తర్వాతనా? ఓకే. అంటే ఏమైంది అనుకుంటున్నారు? ఏమైనా ఐడియా ఉందా మీకు? ఏం జరిగిందో? లేదు. ఏం చదువుతున్నావు నువ్వు ఇప్పుడు? 5th అయిపోయింది. 5th అయిపోయింది. ఓకే. తమ్ముడు ఏం చదువుతున్నాడు? 3rd అయిపోయింది ఇప్పుడు. 3rd క్లాస్ అయిపోయింది. ఓకే. మమ్మీ అయితే బాగానే ఉండేది, కొట్టడం అట్లాంటిది ఏం చేయలేదు ఇప్పటి వరకు? ఎప్పుడు కొట్టలేదా ఏ విషయంలో కూడా? ఇట్లా కొట్టింది. అంటే ఏ విషయంలో? అంటే తమ్ముడు ఫ్లవర్ పాట్ చెప్పలు కొట్టినప్పుడు కొట్టింది. ఊరికే చికాకు పడ్డాము ఇట్లా ఏం చేయకపోవా? మమ్మీ డాడీ ఎప్పుడు గొడవ పడేవాళ్ళు కదా ఇంట్లో? నీకు తెలుసు అని చెప్తా ఉన్నారు కదా గొడవ పడేవాళ్ళు, నీకు తెలుసు అని చెప్తున్నారు. ఎవరైనా చెప్పారా? ఏం చెప్పకూడదు ఎవరన్నా వచ్చి అడుగుతాను మమ్మీకి ఇట్లా కానీ డాడీ? చెప్పలే. ఓకే. మీ మమ్మీకి ఏమైంది అనుకుంటున్నావు ఇప్పుడు? ఐడియా ఉందా ఏమైందో? లేదు. ఓకే. ఓకే. ఏం పేరు? నీ పేరేంది? అమూల్య. తమ్ముడు పేరు? ఆదిత్య. డాడీ ఎక్కడ ఉన్నాడు ఇప్పుడు? ఐడియా లేదు కదా? సారీ. ఇప్పుడు మీకు పానీపూరి బండి ఉంది కదరా, అక్కడ అమ్మ ఎప్పుడన్నా వెళ్ళేది అక్కడికి? ఏమైనా పని చేసేదా డాడీతో పాటు? ఏమైనా సహాయం చేసేదా మీరు కానీ మమ్మీ కానీ? ఎవ్రీ సండే తినడానికి అడిగితే తీసుకొని పోయేది. అంతేగాని మీ మమ్మీ అక్కడ వెళ్ళి పని చేయడం అదేం చేయలేదు? ఏ ఒక్క రోజు కూడా వెళ్ళలేదా? ఓన్లీ డాడీ చూసుకుంటున్నా మొత్తం? అంటే ఓన్లీ మమ్మీ మేము స్కూల్కి తీసుకెళ్ళడం, ట్యూషన్ తీసుకెళ్ళడం, ఓన్లీ మిమ్మల్ని చూసుకునే ఇంట్లో చూసుకునే అంతేనా? ఆమెను అక్కడ రాని